హలో ఫ్రెండ్స్, శ్రీ నాగపల్లి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, వెల్గటూరు మండల్, జగిత్యాల డిస్టిక్. పూర్వకాలంలో ఇక్కడ ఒక నాగపల్లి అనే గ్రామం ఉండేది. ఈ ఊరిలో వెంకనాయక్ అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక పెద్ద మేకల మంద ఉండేది. ఆ మేకలను మేపగరావడానికి అతని యొక్క కుమారుడు రోజు గుట్టపైకి వెళ్ళేవాడు. ఒకరోజు అనుకోకుండా ఆ గుట్టకు ఉన్న గుహలోకి మేకలు మేపుకుంటూ వెళ్ళాడు. సాయంత్రం అయ్యేసరికి అతను మేకల మంద ఇంటికి రాకపోయేసరికి వెంకనాయక్ అతని కోసం వెతకసాగాడు. 2-3 రోజులు గడిచినా కానీ అతని ఆచూకీ దొరకలేదు. మరుసటి రోజు వెంకనాయక్ కల్లోకి నరసింహస్వామి వచ్చి, నీ కొడుకు మేకల మంద గుట్టకు ఉన్న గుహలో ఉన్నాయని చెప్పేసరికి తెల్లవారుజామున మంగళ వాయిద్యాలతో గుట్టపై ఉన్న గుహ వద్దకి వెళ్ళేసరికి లక్ష్మీనరసింహస్వామి విగ్రహ రూపంలో దర్శనమిస్తూ అతని కొడుకు మేకల మంద గుహలో క్షేమంగా ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు శ్రావణ మాసంలో ఇక్కడ జాతర జరుగుతుంది. స్టార్టింగ్ ఎంట్రన్స్లో మనకి జయ విజయులు దర్శనమిస్తున్నారు. అంతేకాకుండా ఈ కొండకి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. హనుమాన్ విగ్రహంతో పాటు మరికొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఈ గుహ నుండి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. చాలా అద్భుతం. ఇక్కడ ఈ గుహ మధ్య నుంచి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి సాక్షాత్ దర్శనమిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి. ఈ కొండకి లెఫ్ట్ సైడ్లో విగ్రహ రూపంలో దర్శనమిస్తున్న శ్రీ స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి స్వయంగా వెలిసిన విగ్రహం అండి. ఇది ప్రతిష్ఠించింది. ఇక్కడ ఆదిశంకరాచార్యులు కూడా కనబడుతున్నారు. ఇది అండి మనకి సాక్షాత్ దర్శనమిస్తున్న స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి. ఇదని చూడండి ఎలా వెలిచారు స్వామివారు. స్వామివారికి తూర్పు ఆగ్నేయ భాగంలో ఒక కొలను ఉండేది. ఈ గుట్టపైన కొలను ఉండడం చాలా అద్భుతం కదా, కానీ అది ఇప్పుడు లేదు. ఎందుకంటే పూర్వం ఇక్కడ గ్రామవాసి ఆ కొలనులో బట్టలు ఉతికిందట. దానితో పైనుండి పెద్ద రాయివాడి ఆ కొలను మూసుకుపోయిందని చెప్తుంటారు. కొండపైన టెంపుల్ అనేది చాలా అద్భుతంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ వ్యూ చూడండి, చాలా బాగుంటుంది. రాయి ఎలా ఉందో పైన. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లో మనకి ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా అద్భుతంగా కనబడుతుంది. వర్షాకాలంలో ఇంకా గ్రీనరీ ఉంటుంది కాబట్టి ఇంకా బాగుంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి ఇట్లా ట్రెక్కింగ్ చేయవలసి ఉంటుంది. చాలా మెట్లు ఉంటున్నాయి. పైనుంచి చిన్నోడు కూడా ట్రెక్కింగ్ చేస్తూ వస్తున్నాడు. ఈ చెట్టును కూడా పవిత్రంగా కొలుస్తారు. ఇక్కడ మనకి యజ్ఞశాల అనేది ఉంది. ఇక్కడ జాతర టైంలో యజ్ఞాలు చేస్తుంటారు. ఒక 5 రోజులు జరుగుతుంది శ్రావణ మాసంలో జాతర. ఇది మండపం అన్నది కళ్యాణ మండపం. ఇక్కడ పెళ్లిలు కూడా జరుగుతుంటాయి. ఇక్కడ స్వామివారి రథం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.